అందరికీ నమస్కారం. భారీ ఎన్‌కౌంటర్ 12 మంది కన్నుమూత. అసలు ఎన్‌కౌంటర్ ఎందుకు చేశారు? ఎవరిని చేశారు? వాళ్ళెవరు? చనిపోయిన వాళ్ళు అన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు చేసే లైక్ అలాగే సబ్స్క్రైబ్ నాకు చాలా ముఖ్యమండి. దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. సుక్మా జిల్లాలో జరిగిన కీలక ఎన్‌కౌంటర్‌లో అయితే 12 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలైతే ఇప్పుడు చెప్పుకుందాం. సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలోని మావోయిస్టుల సంచారం ఉందన్న పక్కా సమాచారంతో అయితే భద్రతా బలగాలు గాలింపు చర్యలైతే చేపట్టాయి. ఈ క్రమంలోని ఇరు వర్గాల మధ్య భారీ ఎదురుకాల్పులైతే చోటు చేసుకున్నాయి. బలగాల కాల్పుల్లోని 12 మంది మావోయిస్టులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వాళ్ళలో కూడాను ఆ కీలక నేత కొంట ఏరియా కమిటీ కార్యదర్శి అయిన మంగడు ఉన్నట్లుగా పోలీసులైతే గుర్తించారు. ఇది మావోయిస్టులు వర్గాలకు పెద్ద లోటుగా భావిస్తున్నారు. ఘటనా స్థలాల్లోని సోదాలు నిర్వహించిన తర్వాత భద్రతా బలగాలు భారీగా ఆయుధ సామాగ్రిని అయితే స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో AK-47 కూడా ఉంది. అలాగే రైఫిల్స్, ఇన్సాస్ రైఫిల్స్ మరియు మరికొన్ని ఇతర మారణాయుధాలు కూడా ఉన్నాయట. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని భద్రతా బలగాలు గాలింపు చర్యలైతే ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఇంత భారీ స్థాయిలోని రైఫిల్స్ ఏంటి, AK-47లు ఇలాంటివి దొరకడంతోని పోలీసులు కూడా కంగుతిన్నట్లుగా తెలుస్తుంది. మరి ఆ ఎదురు కాల్పుల్లోని మన వాళ్ళకి ఏమైనా పోలీసులకి గాయాలయ్యాయా? ఎవరైనా చనిపోయారా? అన్న పూర్తి వివరాలైతే ఇంకా తెలియలేదు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి.